వాట్ ఈజ్ డార్క్ వెబ్? అసలు డార్క్ వెబ్ అంటే ఏంటి? వెబ్సైట్ అనేవి 3 రకాలు: సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్, డార్క్ వెబ్. ఫస్ట్ సర్ఫేస్ వెబ్. సర్ఫేస్ వెబ్ అంటే ఏంటంటే మనం గూగుల్ ఇవి సర్ఫేస్ వెబ్ అంటే వీటిని మనం యూజ్ చేయొచ్చు. అండ్ సెకండ్ డీప్ వెబ్. డీప్ వెబ్ అనేది ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ డార్క్ వెబ్. డార్క్ వెబ్ అంటే ఏంటంటే ఇవాళ ఇంటర్నెట్లో చూసేది మీరు కేవలం 1% మాత్రమే. మీకు తెలియకుండా ఇంటర్నెట్లో చాలా జరుగుతుంది. ఆ సైట్ పేరే డార్క్ వెబ్. డార్క్ వెబ్ అంటే ఏంటి? అసలు డార్క్ వెబ్లో ఏం జరుగుతుంది? ఈ డార్క్ వెబ్లో ఇల్లీగల్ దందాస్ అనేవి జరుగుతాయి. దీంట్లో కేవలం స్కెన్స్ అండ్ డ్రగ్స్ మాత్రమే కాదు, మనుషుల మాంసంతో ఏ కూర వండాలో నుంచి టెర్రరిజం, దేశాల మధ్య గొడవ రేపడం వంటి చాలా విషయాలను మనం డార్క్ వెబ్లో చూడొచ్చు. అసలు పోలీసులు వీటిని ఏం చేయలేరా అంటే పోలీసులు కూడా వీటిని ఎప్పటికప్పుడు ట్రేస్ చేస్తూ ఉంటారు, వాళ్ళను అరెస్ట్ చేస్తూ ఉంటారు. అయినా కానీ ఇవి ఆగవు. ఎందుకంటే వీటికి కొన్ని ప్రత్యేకంగా వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే మనం గూగుల్ అండ్ క్రోమ్ ఎలా ఉన్నాయో ఈ డార్క్ వెబ్లో కూడా అలానే కొన్ని వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. అసలు ఈ డార్క్ వెబ్ బ్రౌజర్స్ ఏంటంటే tor బ్రౌజర్. ఇది చాలా పాపులర్. దీన్నే ఆనియన్ బ్రౌజర్ కూడా అంటారు. ఒకవేళ అక్కడికి మన డేటా అనేది వెళ్ళింది అనుకోండి, ఏం జరుగుతుందంటే ఒకవేళ మన బ్యాంక్ డేటా లేదా సెన్సిబుల్ డేటా వెళ్తే ఈజీగా మన బ్యాంక్ అకౌంట్ డేటా అనేది హ్యాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే డార్క్ వెబ్లోకి మీ డేటా అనేది వెళ్తే చాలా డేంజర్. అందుకే ఈ డార్క్ వెబ్ కోసం ఎక్కువగా రీసెర్చ్ అనేది చేయకండి. అసలు డార్క్ వెబ్లో మన డేటా అనేది లీక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవడం? ఈ ఫీచర్ అనేది ముందు ఉండేది కదా, కానీ గూగుల్ ఈ ఫీచర్ని ఇప్పుడు తీసుకొచ్చింది. ఎలా అంటే మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి హౌ డార్క్ వెబ్ రిపోర్ట్ వర్క్స్ అని ఉంటుంది. దీని నుండి అయితే మీరు తెలుసుకోవచ్చు. కానీ దీన్ని యూజ్ చేయడానికి కొంత అమౌంట్ అనేది పే చేయాలి. మీకు గూగుల్ సబ్స్క్రిప్షన్ అనుకుంటే దీన్ని మీరు ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ డార్క్ వెబ్లో ఏం జరిగిందంటే ఈ డార్క్ వెబ్లో చిన్నపిల్లల ఫోన్ వీడియోస్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఒక హ్యాకర్ ఏం చేశాడంటే ఆ చిన్నపిల్లల ఫోన్ వీడియోస్ సంబంధించిన 10,000 వెబ్సైట్స్ అనేవి ఆ హ్యాకర్ డిలీట్ చేశాడు. నిజంగా తను ఎంత గ్రేట్ కదా.